ఇన్ని రోజులు మనం లే ఆఫ్స్ అంటేనే ఐటీ సెక్టర్లో మాత్రమే కనిపిస్తాయని చెప్పి గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్, టీసీఎస్ వీటిల్లో మాత్రమే విన్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా మనకి లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మీరు రీసెంట్గా చూసిన న్యూస్ ఏదైతే ఉందో, యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్, వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ బ్యాంక్ 3,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. అంటే దీనికి రీజన్ పూర్తిగా ఎంప్లాయీస్ని ఒక సర్టెన్ డిపార్ట్మెంట్ నుంచి లే ఆఫ్ చేశారంటే కాదు, ఆల్ ఓవర్ ద బ్యాంక్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో టుగెదర్ 3,000 మందిని తీసేశారు. దీనికి రీజన్ ఏంటి అని సీఈఓ అమితాబ్ చౌదరి గారిని అడిగితే ఆయన ఏ ఇంపాక్టో లేకపోతే లే ఆఫ్ అని చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే కంపెనీ రీస్ట్రక్చరింగ్ కూడా కాదు, ఇది జస్ట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చిన ఇంపాక్ట్. టెక్నాలజీలో రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ చాలా ఇన్వెస్ట్ చేసింది అనమాట. సో దాని అవుట్పుట్ వస్తుంది కదా, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది కదా టెక్నాలజీ. సో దానివల్ల కొంతమంది రిపిటేటివ్ టాస్క్ చేసే రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి 3,000 మందిని తీసేయడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1.04 ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్న యాక్సిస్ బ్యాంక్కి ఇప్పుడు 1.01 ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సంవత్సరంలో యాక్సిస్ బ్యాంక్ 400 కంటే పైగా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసింది, కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేసింది అనమాట. కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సో బ్యాంకింగ్ అనే సెక్టార్లో కూడా టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. జువినైల్ ఫేస్ ఎలా అయితే ఒకప్పుడు మనం ఫస్ట్ ఇలాంటి లే ఆఫ్స్ పదాలను ఎక్కడ వినేవాళ్ళం అంటే స్టార్టప్స్లో వినేవాళ్ళం. స్టార్టప్స్ తర్వాత పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కూడా వచ్చాయి. ఎంఎన్సీస్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయి ఇప్పుడు ప్రతి చోట కామన్ అయిపోయింది. లే ఆఫ్స్ అనే న్యూస్ అనేది మనకి ఎప్పుడు చూసినా కామన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్కి కూడా ఎంటర్ అయింది అనమాట. సో ఇన్ ఫ్యూచర్ ఇప్పటి వరకు మనం ఎలా అనుకునే వాళ్ళం, బ్యాంక్ జాబ్ అంటే ఇంకా సేఫ్ లైఫ్ సెటిల్ అనుకునే వాళ్ళం. అలాంటిది బ్యాంక్ జాబ్లో కూడా మనం ఈ ఏఐ ఆటోమేషన్ ఇంపాక్ట్ ఉండబోతుంది అని ఇది ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఒక సిగ్నల్ అనమాట. మనకి వేకప్ కాల్ అంటారు కదా, సో అలా వేకప్ కాల్. మనం ఎప్పుడైతే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం అధిగమించగలుగుతాం. ఈ లే ఆఫ్స్ అనేవి లేదా స్టాఫ్ని తగ్గించడం అనేది ఓన్లీ యాక్సిస్ బ్యాంక్లోనే అంటే కాదు. మీరు బాగా గమనిస్తే ఎస్బీఐలో కూడా 1,700 మందిని రిక్రూట్ చేసుకున్నారు ఈ సంవత్సరం. బట్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ అయ్యుండి కూడా ఎస్బీఐ 1,700 మందిని రిక్రూట్ చేసుకుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూసుకుంటే స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంది కానీ హైరింగ్ని ఫ్రీజ్ చేసింది అనమాట. ఇన్ ద సేమ్ వే మనం ఐసిఐసిఐ బ్యాంక్ని చూసుకుంటే కూడా 6,700 మంది ఎంప్లాయీస్ని తగ్గించారు. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏం చేసిందంటే ఒక 4,000 ఎంప్లాయీస్ని ఓవరాల్ మొత్తం మీద తగ్గించింది. సో ఇలా ప్రతి బ్యాంక్లో ఈ ట్రెండ్ అనేది సైలెంట్గా స్టార్ట్ అయిందనమాట. నేను ఇదే డౌట్తో ఉండేవాడిని, బ్యాంక్ జాబ్ అనేది సేఫ్ కదా, లైఫ్ లాంగ్, ఇంకా వన్స్ ఎంటర్ అయిపోతే ఇంకా జాబ్ సెక్యూర్ అని. బట్ నా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, ఎవరైతే బ్యాంక్లో పనిచేస్తున్నాడో అతనితో మాట్లాడినప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే మనం మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అసలు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడున్న కాలంలో బ్రాంచ్కి అసలు కస్టమర్స్ వెళ్ళట్లేదు, అన్నీ యాప్స్లో అయిపోతున్నాయి, లేదా ఫోన్ కాల్స్, లేదా రిలేషన్షిప్ మేనేజర్స్ వల్ల అన్నీ ఇన్స్టెంట్గా అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఏటీఎం దగ్గర మనకి విత్డ్రాయల్స్, క్యాష్ డిపాజిట్స్ అన్నీ జరిగిపోతున్నాయి. ఈ యాప్స్ కూడా ఏంటంటే లోన్స్ని ఇన్స్టెంట్గా అప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు పర్సనల్ లోనే ఎగ్జాంపుల్ తీసుకో, మా ఫ్రెండ్ చెప్పింది ఇదే. నీకు ఒకప్పుడు పర్సనల్ లోన్ ఇవ్వడానికి ఒక సర్టెన్ రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ మేనేజర్ ఉండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్రూవల్ చేసిన తర్వాతే వచ్చాయి. కానీ ఇప్పుడు జస్ట్ నీ కేవైసీ, నీ యాప్లో నువ్వు రిజిస్టర్ చేసే నీ ఇన్ఫర్మేషన్ ద్వారా మొత్తం అది అనలైజ్ చేసి నీకు ఇన్స్టెంట్గా ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత అప్రూవల్ 5 మినిట్స్లో నీ అకౌంట్లో కూడా పడిపోతుంది. సో అక్కడి దాకా వచ్చిన టెక్నాలజీ నెక్స్ట్ ఫర్దర్గా హౌసింగ్ లోన్స్ కానీ ఇంకే లోన్స్ అయినా ఆ లోన్స్లోకి రాదని గ్యారంటీ ఏంటి? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది ఇంకా ఏం బ్యాంక్లోకి ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన ఇంపాక్ట్ ఇది. సో ఏఐ ఇంపాక్ట్ అనేది ఉండబోతుందంటే ఎస్, ఎందుకంటే ఆర్బీఐ ఇట్సెల్ఫ్, మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి రెగ్యులేటరీ అథారిటీ అయిన ఆర్బీఐఏ ఏఐ బేస్డ్ మానిటరింగ్ స్టార్ట్ చేసిందనమాట. అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీయే స్టార్ట్ చేసిందంటే కింద ఉన్న బ్యాంక్ స్టార్ట్ చేయవా అనేది మీకు అర్థం అవ్వాలి. సో బ్యాంక్స్లో కూడా ఇదే జరగబోతుంది ట్రెండ్. సో పోను పోను ఈ లే ఆఫ్స్ అనేది ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా ఒక కామన్ న్యూస్ అవ్వబోతుంది. ఎందుకంటే రిపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, డేటా ఎంట్రీ చేయడం కానీ, అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, కేవైసీ చెక్ చేయడం కానీ, కస్టమర్ క్వైరీస్ని హ్యాండిల్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని రోల్స్ ఏవైతే రిపిటేటివ్ టాస్క్ ఉంటాయో అవి ఆటోమేట్ చేయొచ్చు బ్యాంక్స్ అనేవి.
ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్లో బ్యాంక్స్ అనేవి ప్రతి ఒక్క బ్యాంకు ఒక్కొక్క యాప్ని రిలీజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెనరాకి తీసుకుంటే ఏఐ కెనరా అని ఉంది. తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక యాప్ ఉంది, పేజెడ్ అని చెప్పి, ఇలా రకరకాల యాప్స్ ఉన్నాయి. మళ్ళీ బాట్స్ ఉన్నాయి, చాట్ బాట్స్. ఈవా అని చెప్పేసి హెచ్డిఎఫ్సికి ఒక చాట్ బాట్ ఉంది. అది చాలా కస్టమర్ క్వైరీస్ని, ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీ రిస్క్ని హ్యాండిల్ చేసి 90% అక్యురసీ రేట్తో పనిచేస్తుంది అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు అలాంటి రోల్స్ చేయబోతున్న ఏఐ ఇన్ ఫ్యూచర్ రిలేషన్షిప్ మేనేజర్ రోల్స్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న క్లాడ్ కానీ, లేకపోతే మన ట్విట్టర్ సంబంధించిన గీక్ ఏదో ఉండాలి. సో అది కానీ ఎంత హ్యూమనిస్టిక్గా ఆన్సర్స్ ఇస్తున్నాయో మీరు చూస్తున్నారు. నిజంగా ఒక హ్యూమన్తో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది వాటితో మాట్లాడుతుంటే. సో అలానే ఇవి రిలేషన్షిప్ మేనేజర్ రోల్స్లో కూడా ఎంటర్ అయ్యి అవతల పర్సన్ని కన్విన్స్ చేసే స్టేజ్కి వెళ్ళొచ్చు. అండ్ క్రెడిట్ రైటింగ్ చూసుకుంటే క్రెడిట్ మేనేజర్స్ అనేవాళ్ళు మన లోన్స్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అలాంటి రోల్స్ కూడా వాళ్ళు ఇంకా మొత్తం అనలైజ్ చేయకుండా ఒక ఏఐ రిపోర్ట్ రెడీ చేసేస్తే జస్ట్ దాన్ని ఓవర్వ్యూ, అంటే పైన చెక్ చేయడం, కరెక్ట్గా చేసిందా లేదా, ఏదైనా మిస్ అయిందా, కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి చెక్ చేసే రోల్స్గా మారిపోతాయి. క్రెడిట్ అండర్ రైటింగ్ అనేది అలా మారచ్చు ఇన్ ఫ్యూచర్. సో ఇలాంటి ఇంపాక్ట్ అనేది మన బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద ఉండబోతుంది. సో ఇది మనకి పెద్ద ప్రాబ్లమా, లేకపోతే ఫ్యూచర్లో బ్యాంకింగ్ జాబ్ ఇంకా సేఫ్ కాదా, ఇంకా ఇలా బ్యాంకు జాబ్ కూడా ఇలా అయిపోతే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి జాబ్స్ మనకి సేఫ్ అనుకుంటే ఏది సేఫ్ కాదు. ప్రతి సెక్టర్లోకి వన్ ఆర్ ద అదర్ వే ఏఐ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ అన్నీ ఎంటర్ అవుతాయి. అది అగ్రికల్చర్ అయినా సరే. కాకపోతే అందులో రిపిటేటివ్ టాస్క్ని వదిలేసి మనం స్కిల్ బేస్డ్ టాస్క్స్లోకి మనం ఇంప్రూవ్ అవ్వగలిగితే, ఈ ఏఐ టూల్స్ని వాడుకొని, లేకపోతే టెక్నాలజీని అర్థం చేసుకొని కొత్త టెక్నాలజీని వెంటనే అప్డేట్ అవుతుంటే మనం సస్టైన్ అవ్వచ్చు. లేదు అంటే అప్డేట్ అవ్వని ఫోన్స్ కొన్ని ఉంటాయి చూసారా, అప్డేట్ చేయకుండా అలా పాతబడిపోయిన ఐఫోన్, పాతబడిపోయిన ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మిగిలిపోతాం అనమాట. సో చాయిస్ ఈజ్ అవర్స్. లెట్స్ అప్స్కిల్ అండ్ ఆల్సో సస్టైన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బ్యాంకింగ్ జాబ్స్ ఇంకా సేఫ్ ఉండవేమో. బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ఒపీనియన్స్ కూడా మీ కామెంట్స్లో పెడితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్. సో థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే.